సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మేము ఎప్పుడు కూడా ఎవరితో కలవలేదు, భవిష్యత్తులో కలవం కూడా. మీ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, మీ రెండు పార్టీలు కూడా కరప్ట్ పార్టీలు. అసలు మీకే ఈరోజు ఢిల్లీ లెవెల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు వరకు ఏ ఒక్క కేసు మీద పురోగతి లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి వాస్తవం కదా. కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడదు. ఈ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తాన్న విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీకి దిక్కు లేదు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీది, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులను విమర్శించడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చూశాం, ఒక వర్గానికి సంబంధించినటువంటి మత పెద్దలను పిలిచి ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటారు. ఒక వర్గానికి సంబంధించి కబ్రస్థాన్లకు స్థలం ఇస్తాడు. ఒక వర్గానికి సంబంధించి మజ్లిస్ పార్టీ సమర్థత తీసుకుంటాడు. ఒక వర్గానికి సంబంధించి వ్యక్తికి ఆధారబాధారుగా మంత్రి పదవి ఇస్తాడు. అంటే మిగతా వర్గాల ఓట్లు అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఆయన ప్రత్యేకంగా నా మీద మాట్లాడుతూ కిషన్ రెడ్డి మెట్రో అడ్డుకుంటున్నాడని. ఎందుకు అట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు? మెట్రో ఈరోజు ఎల్ఎన్టీతో మీరు కొనుగోలు చేస్తామనేటువంటి ప్రాసెస్ పూర్తి కాలేదు. ఎల్ఎన్టీ నేను మెట్రో నడపనని చెప్తున్నది. ఎల్ఎన్టీ ఎండీతో మీరు కలిసి ఫోటోలు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారా? ఆ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేశారా? డీటెయిల్ డిపిఆర్ ప్రిపేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా డిపిఆర్లో తయారు చేశారా? తయారు చేయకుండా నన్ను అడిపోసుకోవడం ఏంటని అడుగుతా ఉన్నాను. నా మీద ఆరోపణలు చేయడం ఏంటని అడుగుతా ఉన్నాను. ఈ ఇంత పచ్చి అబద్ధాలు, బురద జల్లేటువంటి ప్రయత్నం, బట్ట కాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం ఏదైతున్నదో సమంజసం కాదని సందర్భంగా మనవిస్తున్నాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.